న్యూఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్ వద్ద ల్యాండ్ అయిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన ప్రత్యేకం ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు 4 ఏళ్లకు పైగా పుతిన్ భారత్కు రావడం ఇదే మొదటిసారి. అందుకే ఈ టూర్ అంతర్జాతీయంగా భారీ ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ 2 రోజుల పాటు భారత్లో ఉంటారు. డిసెంబర్ 5న జరగనున్న 23వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో మోదీ పుతిన్లు కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోయే అంశాలని ఒకసారి చూస్తే ఇంధనం, వాణిజ్యం, రక్షణ, అణు విద్యుత్, అంతరిక్షం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి కీలక రంగాలు, అలాగే 2 దేశాల మధ్య ఉన్న అనేక ప్రాజెక్టులు వేగవంతం చేయడం, భారత్ నుంచి దిగుమతులు పెంచడం, కొత్త ఒప్పందాలను ఖరారు చేయడం ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి. ఇతర వైపులు చూసుకుంటే పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భారీగా భద్రతా బలగాలను మోహరించి భారత్ మరియు రష్యా సెక్యూరిటీ అధికారులు కలిసి పుతిన్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ దృష్టి మళ్లీ ఒకసారి మోదీ పుతిన్ భేటీ మీద పడింది. ఈ సమావేశం భారత్ రష్యాల వ్యూహాత్మక సంబంధాలకు కొత్త దిశను చూపిస్తుందనే అభిప్రాయం నిపుణుల నుంచి వినిపిస్తున్న మాట.